మొన్న కుట్టించిన అర్మాని కుర్తా ఇదే, కాకపోతే సరిగ్గా కుట్టలేడు మొడ్డాయుడు, చెడదెంగి పడదెంగాడు. ఆయనకి లెంత్ నీ వరకే రావాలని చెప్పిన, నీకు ఇంటికి వేసి పడదెంగాడు. ప్యాంట్ ఏమో మొత్తం స్ట్రైట్ ఫిట్, రిలాక్స్డ్గా మంచి కొంచెం ఇట్లా స్ట్రైట్ ఫిట్ ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి, ఇట్లా కొంచెం లూజ్గా ఉండాలి, మరీ టైట్ ఉండొద్దు అని చెప్పిన. టైట్ చేసి పడదెంగాడు ప్యాంటు. మాట్లాడు నేను ఇంకా యాంగిల్ కట్టి ఇంకొంచెం కిందికే ఉండని, ఇట్లా ఇట్లా పడాలి, ఇట్లా ఫుట్ పైన ఇట్లా పడాలి, రిలాక్స్డ్ ఉండి మంచిగా కనపడాలని చెప్పిన. దాన్ని యాంకిల్ లెంత్ చేసి పడదెంగిండు, మొత్తం నా తొడలు మొత్తం టైట్ చేసి పడదెంగిండు, మొత్తం టైట్ చేసి పడదెంగిండు. ఇది మొత్తం నాకు అసలు జోల చెయ్యే పడతలేదు నాకు, అంత టైట్ ఉంది ఇది. ఇంకా ఫోన్లు గీలు పెట్టుకోండి అసలే కంఫర్టబుల్ ఉండదు నాకు. జర 2 నిమిషాలు వేసుకోనికనే అన్కంఫర్టబుల్ ఉంది. ఏం ఇప్పుడు పెళ్ళి ఉంది మొట్టలదంట. ఇందాక లేచిన నేను మొహం కడుక్కొని తెప్పించినుండే వేసుకొని చూద్దాం ఒకసారి అని చెప్పేసి వేసుకొని వస్తే మొత్తం చెడదెంగింది. ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ ఎట్లా సెట్ చేస్తున్నాడు చూద్దాం. ఫోన్ లేపుతున్నాడు, ఇంకా పనుకున్నట్టు ఎరుపుకోడు. ఇప్పుడు ఇది మళ్ళీ లూజ్ చేయాలంటే ఎట్టారా, మళ్ళీ ఎక్స్ట్రా క్లోత్ ఎట్లా తీస్తాడు రాడు ప్యాంటు. ఫాల్తు మయ్యాకల్లా పడవనే రాని అమ్మ కమ్ది మాకు ఇద్దరు అసలు చెడదెంగిడు రాబాయి, మొత్తం చెడదెంగిడు. దున్నపోతు పెరిగినాడు బాగా, సిగ్గు ఉండదు ఏముండదు. పెళ్లికి వచ్చినాం డీసెంట్ గా వెల్ గ్రోయిన్ మ్యాన్ లెక్క మంచిగా ఇడు కూస్తున్నాడు, ఇది ఏదైతున్నాడు, స్క్రూ లూజ్ అవుతున్నాయి ఆడ, అయినా కూడా సిగ్గు లేదు. అది మొట్ట కూర్చిపోతుంది, ఇడు కింద పడతాడు. చెప్పు, అందుకే నువ్వు కూడా ఎక్కుతున్నా చెప్పు. రోషన్ పెళ్లికి వచ్చిండే ఎప్పుడు. సో తిట్టండి కదా, దింపిడు కదా నేను అవరా వాడు భయపడుతున్నాడు, ఒక భయపడి పోతున్నాడు. పిల్లగానికి జ్వరం వస్తే ఎట్లా పరిస్థితి, ఇంత కూడా సిగ్గు లేదు. ఇర్రెస్పాన్సిబుల్ అలర్ట్. పట్టుకోండి అవన్నీ మనకు సెట్ అర్థం కాలే. తీసుకో ఊపుదా ఊపు. చిన్న ఊపు, వద్దు వద్దు పెట్టలేదు ఊపు. ఇంకొంచెం గట్టి వద్దు మధ్యలో పోటీ కింద పడతావు. వద్దు ఎందుకు ఆగపోయినావు, కట్టి చేయాలి మీద పోవాలి. ఒక్కడుంటే ఆగమైతే చూడు ఎట్లా చూపడుతుంది చూడు, అట్లా వాడు తీసురా తీరా. ఓరయ్యో నీది చెయ్యే కాదు విశాఖ బుక్కు కడ్డి. ఇదే లేదు నా లైఫ్లో. ఇది స్లీప్. ఈ వంట చూసినా కూడా వేసుకొని ఇంత ఈజీగా ఉన్నా కూడా కాకు, ఇంత మారుతున్నా కూడా నిమ్మలాగా వన్నాడు చూసినావా. ఇదే లేదు. నా బ్లడ్ రిపోర్ట్ తీపించుండే, బ్లడ్ చెకప్, హార్మోనల్ హెల్త్ అండ్ వైటమిన్స్ ఇవన్నీ. లాస్ట్ టైం ఏంటంటే నేను ఇప్పటివరకు ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ బేసిక్ హెల్త్ చెకప్ ఇవే చేయించుకుండే. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇప్పుడు మొన్న 2 రోజుల కింద ఇప్పుడు ఏంటంటే హార్మోనల్ హెల్త్ కూడా ఇవి కూడా మానిటర్ చేసుకుంటూ పోదాం. సో దట్ మనకి టెస్ట్ లెవెల్స్ అవి ఇవి మంచిగా పీకి అర్థమవుతాయి. సో దాంట్లో ఏమైనా కూడా చేసుకుని వెళ్తే మనం ఎంతైతే కష్టపడుతున్నామో దాని తగ్గట్టుగా మన హార్మోన్స్ కూడా ప్రాపర్గా ఉండి వాటి హెల్త్ ప్రాపర్గా ఉండదు కరెక్ట్ చేసినాయి అనుకో. మెయిన్ ఇంజన్ అదే. సో ఇంజన్ అది మంచి స్ట్రాంగ్ ఉంటే ఫర్దర్గా ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అది చూసుకుంటే. సో దాంట్లో పెద్ద బొక్కే లేదన్నమాట. బొక్కే ఇన్ సెన్స్ ఏం లేదు. టోటల్ టెస్టోస్టెరాన్ ఫైన్, వెరీ గుడ్. ఫ్రీ టెస్టోస్టెరాన్ వెరీ గుడ్. యాంటిజెన్ రిసెప్టర్స్ యాక్టివిటీ మంచి రేంజ్లోనే ఉంది, బాగానే ఉంది. కాకపోతే యాంటిజెన్ది ఇంకొకటి సంథింగ్ ఏదో సంథింగ్ పేరు ఉంది, అది లో ఉంది అది. సో విచ్ ఈజ్ మెయిన్ థింగ్
విచ్ ప్రొడ్యూస్ టెస్టోస్టెరాన్. ఓకే, టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడానికి యాంటీజెన్ రిసెప్టర్స్ మధ్య పనిచేయడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది ఇప్పుడు కొంచెం లో అయింది. ఎందుకు లో అయింది అంటే 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఓవర్ ట్రైనింగ్ వల్ల, ఓవర్ స్ట్రెస్ వల్ల, అండ్ ల్యాక్ ఆఫ్ రికవరీ వల్ల. ఇవి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే రికవరీ నాది ప్రాపర్గా ఇప్పుడు ఈ మధ్య కొంచెం కాలంలో రికవరీ ప్రాపర్గా ఉండలేదు. ఎందుకంటే స్లీప్ సరిగ్గా పోవట్లేదు. స్లీప్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి రెస్ట్ ఎక్కువ తీసుకోవట్లేదు. అదొకటి ల్యాకింగ్ ఉంది. ఇంకొకటి ట్రైనింగ్ ఎక్కువ చేస్తున్నా. ఏదో ఇక నాకు అది అడిక్షన్ అయిపోయింది. ఇక ఒకటి డైలీ అది చేయకపోతే నాకు ఉంటుంది. సో సోర్ ఉన్నా కూడా ఇంకా పుష్ చేయడము, ఎక్కువ ట్రైన్ చేయడం, చూడ అది ఏమైతే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఓకే, సో స్ట్రెస్ ఎక్కువైపోయి అది ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవాళ కూడా నేను మళ్ళీ మంచి సాలిడ్ వర్కౌట్ ఉంటే, కాకపోతే అట్లా కాదు, ఇది ఎక్కువ ట్రైన్ చేయడం వల్ల బాడీ మొత్తం స్ట్రెస్ అయిపోతుంది. సో నేను ఎక్కువ పుష్ చేస్తుంటే అది కరెక్ట్ అవ్వట్లేదు. లోపల ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. సో వద్దు అట్లా అని చెప్పేసి లేకపోతే నార్మల్గా బ్యాగ్ వర్క్ పెట్టుకున్నా. బ్యాగ్ పైన కూడా రిలాక్స్గా, మరీ ఎక్కువ హెవీ కాకుండా లైట్గా బ్యాగ్ ట్రైన్ చేసుకొని రేపు కంప్లీట్ రెస్ట్ చేసేస్తాను. ఎంతమంది ప్రాపర్గా ఉంటుండే, ఎంతమంది ఎవ్రీ సండే ఫుల్ రెస్ట్ చేసేస్తుంటే. కాకపోతే ఈ మధ్య ఎవ్రీడే వర్కౌట్ చేస్తున్నా. మళ్ళీ ఇంకా డైలీ 15 to 20K స్టెప్స్ అవుతున్నాయి. ఆ మధ్యలో 2 times ట్రైన్ చేసిన హెవీ సర్క్యూట్స్ కానీ అవి కానీ ఇంకా మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు మళ్ళీ నేను కట్లో ఉండి క్యాలరీ డెఫిసిట్లో ఉండి మళ్ళీ 1 years వరకు. సో కొంచెం బాడీ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇది అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి డీహైడ్రేషన్. వాటర్ ఎక్కువ తాగాను, నాకు అలవాట్లేదు. ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేసుకున్నా, కాకపోతే ఎంత ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేసుకున్నా కూడా నీకు వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి కదా, లేకపోతే కష్టం ఉంటుంది. సో అట్లా వాటర్ ఇంటేక్ ప్రాపర్ లేక కూడా డీహైడ్రేషన్ కూడా బాడీలో ఉందన్నమాట. అండ్ డి డెఫిషియన్సీ ఉంటే లాస్ట్ టైంది వైటమిన్ డి డెఫిషియన్సీ, అది క్యూర్ అయిపోయింది. ఇప్పుడు సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల యాడ్ చేసుకునే డైలీ 5000 IU డి అండ్ ప్లస్ MK7 ఫామ్లో K2, D3 and K2 అది 2 తీసుకోవడం వల్ల, డైలీ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఆ డెఫిషియన్సీ క్యూర్ అయిపోయింది. అది అన్ని వైటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు ఏం లేవు, అన్ని నార్మల్ అయిపోయినాయి. మెగ్నీషియంది ఒకటి ఉంది, కాకపోతే ఆ మెగ్నీషియంది నేను ఇప్పటివరకు వాడిన మెగ్నీషియం అది ప్రాపర్గా నా బాడీకి అబ్జర్వ్ అవుతలేదు. సో అందుకే మళ్ళీ ఇప్పుడు బ్రాండ్ చేంజ్ చేసిన, వేరే మెగ్నీషియం యాడ్ చేసుకున్నా. చూద్దాం ఇదేమవుతుందో, మరి ఇది ఇంతవరకు సాత్ ఇచ్చి ఏం చేసుకుని చూడాలి. సో అదనమాట. ఇప్పుడు మనం మెయిన్ థింగ్ ఏంటంటే స్లీప్కి మంచి ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ వర్కౌట్ కూడా హెవీగా చేయొద్దు. డైలీ 3 days, అది వీక్లీ 3 days మాత్రమే హెవీ లిఫ్ట్స్ చేయాలి. తర్వాత లో వాల్యూమ్ ట్రైనింగ్ పెట్టుకొని ఒక డే ఫుల్ రెస్ట్ చేసేయాలి. 5 days ఏమంటారు 7 days ఉంటాయి వీక్లో. 7 days ఉంటాయి వీక్లో. ఓకే సార్, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, సో సండే రోజు కంప్లీట్ రెస్ట్ వచ్చేసి 6 daysలో 5 days మాత్రమే ట్రైనింగ్ చేస్తాను. ఆ 5 days కూడా 3 days హెవీ చేస్తాను, 2 days లైట్ పెడతాను. అండ్ 1 day కంప్లీట్గా ఈ కార్డియో కైండ్ ఆఫ్ లైట్ సెషన్ పెట్టుకొని ఒక డే ఫుల్ రెస్ట్ ఇచ్చేస్తాను. సో దట్ బాడీ కొంచెం రికవరీ మంచిగా ఉంటుంది. అదనమాట. సో మీరు కూడా ఇట్లా తీపిస్తుండాలి. ఇంకొకటి ఊప్ బ్యాండ్ కొనాలి ఫస్ట్. ఆ ఊప్ బ్యాండ్ కొంటే మనకి ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంటుంది వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి. ఇదంతా ఎందుకు అంటే మనం చేస్తుంటాం, ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి ఇది చేసుకొని ఇవన్నీ చేస్తున్నాము, ఇంత టైము ఎఫర్ట్స్ అన్నీ తీస్తున్నాం. కాకపోతే ఈ థింగ్స్ పైన మనం ఫోకస్ లేకుండా, వీటిని మనం కరెక్ట్గా మానిటర్ చేసుకోకుండా, వీటిలో ల్యాకింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ రావు. మనం పెడుతున్న ఎఫర్ట్స్కి అవుట్పుట్ కరెక్ట్గా రాదు. సో ఇప్పుడు నేను ఇంకా ఓవర్ ఎఫర్ట్స్ పెట్టేసి దాన్ని అవుట్పుట్ని ఇంకా ఇది చేసి పడేస్తున్నా. సో అది అతి చేయడం కూడా కరెక్ట్ కాదు. అర్థమైంది కదా? అది నాకు తెలుసు, 101% నాకు తెలుసు ఇది ఉంటుంది, ఈ ముచ్చట అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే సోర్ ఉన్నా కూడా వచ్చి నేను ప్రీ వర్కౌట్ తాగేసి వర్కౌట్ చేస్తున్నా. నాకు అర్థమవుతుంది, సోర్నెస్ ఉంటుంది, నాకు చేతిలో అయితే లేదు, కానీ రివ్యూ చేస్తున్నాను. సో అట్లా స్ట్రెస్ ఎక్కువైపోతుంది బాడీకి. ఇదొక స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ ఇవైపోతున్నాయి అన్నమాట. సో వాటిని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, వెయిట్ మారుతున్నా కూడా మంచిగా అన్నాడు. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ స్లీప్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ స్లీప్. వెల్, ఇప్పుడే నా ఫస్ట్ మీల్ తినడం జరిగింది జిమ్ నుండి రాగానే. అండ్ నా ఫస్ట్ మీల్లో నేను తీసుకునేవి అందరికీ తెలుసు, ఎగ్స్, ఫ్రూట్స్, అండ్ అట్ ద సేమ్ టైం 1 scoop Biozyme Performance Whey. The beast, the number 1 brand in Indian market. Okay, so one of the number 1. మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1 అనేది నెంబర్ 1 కాకపోతే వన్ ఆఫ్ ద నెంబర్ 1 అని అందాం, ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది మనకి. ఓకే, సో అదనమాట. ఐ ట్రస్ట్ అండ్ ఐ సజెస్ట్ బికాస్
మనం వే ప్రోటీన్ తీసుకునేటప్పుడు వే ప్రోటీన్ అనే కాదు, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అవి ఇవి ఏమైనా తీసుకున్నప్పుడు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలి. ఎందుకంటే అది మనం లోపడి పంపిస్తున్నాం కాబట్టి. ఓకే, ఫుడ్ సప్లిమెంట్ ఒకటే కాదు, ఫుడ్ తినేటప్పుడు కూడా మనము ఆచితూసే తినాలి. మనం అది లోపల పంపిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఎక్స్టర్నల్గా ఏదైనా రుద్దుకుండా ఏం కుదాం అంటే ఏదో ఆ పైన అవుతుంటాయి, కాకపోతే లోపల మెయిన్ ఇంపార్టెంట్ అయిన మనకి ఆర్గన్స్ ఉంటాయి, వాటికి డ్యామేజ్ అయినాయి అనుకో ఇక ఇంకేం లేదు, ఇంకా మెయిన్ ఫంక్షన్సే ఓకే. సో వెన్ యూ చూస్ ఎ వే ప్రోటీన్ యూ నీడ్ టు లుక్ ఫర్ వాళ్ళు లేబుల్ పైన ఏవైతే మెన్షన్ చేస్తున్నారో లైక్ ఇంత గ్రామ్ ప్రోటీన్ అని చెప్పేసి, ఇంత క్వాలిటీ ఇది అని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా ఇస్తున్నారా నీకు లోపట అనేది నువ్వు చూసుకోవాలి. ఓకేనా, కాస్ట్ గీస్టు అది ఇది కాదు నువ్వు చూడాల్సింది. ఓకే, అండ్ ఇంకొకటి ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, మిడ్ రేంజే ఉంటుంది నీ కాస్ట్ కూడా. క్వాలిటీలో టాప్ నాచ్ ఉంటుంది అండ్ మిడ్ రేంజ్ ఉంటుంది. నీకు మరీ హై క్లాస్ కానీ మరీ లో క్లాస్ కూడా ఉంటుంది, మిడ్ రేంజ్ ఉంటుంది అండ్ క్వాలిటీలో కూడా జబర్దస్త్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మార్కెట్లకి వీళ్ళే ఫస్ట్ ఏమంటారు, నువ్వు ఇంట్లోనే ల్యాబ్ టెస్ట్ ఎట్లా చేసుకోవాలి, వే ప్రోటీన్ క్వాలిటీ కొనాలి అని చెప్పేసి ఆ కిట్లు కూడా రిలీజ్ చేసింది వీళ్ళే. అంటే అప్పుడు అంత అడల్టరేషన్ నడుస్తుండే వే ప్రోటీన్లల్లా దాంట్లో దీంట్లో. సో అట్లా మీరు సేఫ్ సైడ్ ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళే ఫస్ట్ అది రిలీజ్ చేసారన్నమాట గిడ్డు. నువ్వు ఇట్లా చెక్ చేసుకోవాలి ఇంట్లో అని చెప్పేసి. ఎందుకంటే అప్పటి వరకు బయట ల్యాబ్లల్లో టెస్ట్ చేయించున్నా తప్ప ఇంట్లో మనం చెక్ చూసుకొని లేకుండా అనమాట. సో అప్పుడు మేమంతా ప్యూర్గా ఇస్తున్నాము, మేము ఇది కావాలంటే మీ దగ్గర ఉన్న వేరే దీంతో కంపేర్ చేసి చూసుకొని మాదంతా ప్యూర్గా ఉంది అని చెప్పేసి వీళ్ళు అట్లా ఆ కిట్లు కూడా అప్పుడు లాంచ్ చేసి రిలీజ్ చేశారనమాట అట్లా. సో నేనైతే ఇదే వాడతా పోయి, నేను మీకు ఇదే సజెస్ట్ చేస్తాను. సో మీరు కూడా ఇదే తీసుకొని రిస్క్ అవసరం లేదు, మనకి లైఫ్తో రిస్క్ అవసరం లేదు. ఓకేనా, అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే వెబ్సైట్లో మాత్రమే ఎక్స్ట్రా డిస్కౌంట్ అప్లై అవుతుంది, ఆఫ్లైన్ స్టోర్లో అప్లై కాదు, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అప్లై కాదు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ మజిల్ అఫీషియల్ వెబ్సైట్లోనే డిస్కౌంట్ కోడ్ అప్లై అవుతుంది. ఓకే, సో గోల్డెన్ బాయ్ ఎంబీ నా కోడ్ యూజ్ చేయండి, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే యూజ్ చేయండి, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. లేకపోతే మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. మీరు కోడ్ యూజ్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదు, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. కుల్లంకులు చెప్తున్నా, ఎందుకంటే దొంగపుకోలు ఉంటారా. ఇప్పుడు నేను కోడ్ యూజ్ చేస్తే నీకు ఏమైనా కమిషన్ వస్తుంది కదా, నేను యూజ్ చేయ అనుకుంటారు. నాకేం రాదురా, మీకే డిస్కౌంట్ వస్తుంది. గిది రెస్ట్ డే ఇస్తే బాపతి గిది ఇవ్వకపోతేనేమో ఓవర్ ట్రైనింగ్ రోజు బాడీ యొక్క స్ట్రెస్. కంప్లీట్ రెస్ట్ డే కూడా ఇవ్వలేదు. పొద్దుగా చేసి కొంచెం మొబైల్ ట్రైన్ చేసిన, స్ట్రెచింగ్స్ వగేరా చేసి లైట్ కోట్ చేసి వదిలేసిన అంతే. ఇక నా దినంలో జిమ్ చేసి వర్కౌట్ చేయలేనంటే సగం దినం మొత్తం ఏంది అడమే కాదు, ఎందుకంటే సగం దినం మొత్తం జిమ్మే ఉంటుంది కాబట్టి. జిమ్ పోయి వచ్చి స్నానం చేసి కాబట్టి 3 అవుతుంది, తినేసి అట్లా దినం అట్లా గడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి తెలియకపోతే ఏం చేయాలి తెలియదు, ఇక వర్కౌట్ చేయకపోతే ఏం చేయాలి తెలియదు. ఇంకా బిల్స్ రాలేవు, తొందర ఆకలి అవుతుంది. వద్దు ముచ్చట. మా వాళ్ళు తిరుపతి పోయారు, నేను పోలేదు తిరుపతి. మళ్ళీ తిరుపతి ఏమైంది సీన్ తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. పోనా ఆధార్ కార్డు ఇంకా ఒరిజినల్ రాలేదు, మళ్ళీ అదే నడుస్తుందా నడవదా తెలియదు. చూడాలి, ఫస్ట్ పాస్పోర్ట్, తర్వాత మళ్ళీ ఆధార్ కార్డు. పాస్పోర్ట్ లేదని చెప్పేసి ఆన్ రోడ్ దాటుదామని చెప్పేసి ఆన్ రోడ్ తీసుకో. ఇప్పుడు ఆన్ రోడ్ దీని ముష్కిల్ అంటాడా, ఒరిజినల్ ఆధార్ కార్డు పెట్టుకుని తిరగాలి, జిరాక్స్లు ఉన్న మా అలో చేయాలని చెప్పేసి అంటారు. సో అది అట్లా కాదు, వాడు పంపిస్తాడా, నువ్వు బుక్ చేస్తే అది పీవీసీ కార్డు పంపిస్తాడు. కాకపోతే బుక్ చేసినా కూడా నీకు టైం పడుతుంది. ఆల్రెడీ బుక్ చేసినా నేను, అది ఇంకొస్తుంది కార్డు. మా దగ్గర ఇవన్నీ తీపించే లేవు, ఆధార్ కార్డు లేవు. ఫోన్లో కూడా ఉంది ఆధార్, మై ఆధార్ దాంట్లో ఫోన్లో కూడా ఉంటుంది నీకు అని తీసి చూపేనికి. కాకపోతే ఆడు ఏమో చూద్దాం. ఆ ముంగట చూస్తే నడుస్తుంది, ఎందుకు నడవదు, కరెక్టే. ఓకే, మనం ఈడైతే ఎన్ని ఉందాం ఆడొచ్చు. ఆడికి పోయిన తర్వాత వాడు లేదు నాకు అదే కావాలి నువ్వు దిగిన అనుకోవాలి. ఏం బిగుతావు నువ్వు ఆడ, ఆయనకి ఏం బిగుతావు చెప్పు. అది ఇంకొన్ని దేశం, అది ఇంకొన్ని దేశం పోయి అంటే లేదు భయ్ మా పాలసీలు మాకున్నాయి భయ్, మా రూల్స్ అన్ని తీసి మాకున్నాయి, నాకు కావాలి అదే కాడు అని అనుకోవాడు. ఏం బిగుతాం అడిగి ఎట్లుంటుంది రెస్ట్ డే ఉంటుంది.
ఇది ముచ్చట. రెస్ట్ చేయకపోతేనేమో స్ట్రెస్, ఇస్తేనేమో గిది. ఉద్యోగం నుంచి ఖాళీ స్ట్రెస్ నాకేం స్ట్రెస్ అయితే లేదు మళ్ళీ. అంటే లైక్ నేను నేను 365 days ట్రైన్ చేయడానికి రెడీగా ఉన్నా. అట్లా మన మైండ్ సెట్ అంత స్ట్రాంగ్ ఉంది. కాకపోతే లోపల హార్మోన్ స్ట్రెస్ అవుతుంది. తెలిసే వదిలేరా మమ్మల్ని మీ అంత స్ట్రాంగ్ లేమో ఏమంటారు లోపల, అందుకని చెప్పేసి వదిలేస్తుంది. మళ్ళీ నాకు అర్థమవుతలేదు చెప్పేది మీనింగ్. మీరు చెప్పు, నాకు చెప్పాడు మళ్ళీ చెప్పు. ముఖం పెట్టింది రా మమ్మ ముఖ్యం. She asked to me, you want to become change. Then I changed అని చెప్పి ఆ బీజం వస్తుంది. తులసి She asked, ఏంది she asked? She asked to you want to become change. She asked to you want to become change. Change. Then I changed. ఎందుకు సెట్ అయ్యారా నువ్వు? కాదురా, అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటే తెలుగులో చెప్పు నాకు. ఆమె చెప్పింది నువ్వు ఇంకా మస్తు చేంజ్ అవ్వాలని చెప్పి. నేను చేంజ్ అయినా. కరెక్టే అయినా చెప్పింది అయ్యా, కరెక్ట్ అని చెప్పింది. వెల్కమ్ బ్యాక్. మండే ఇవాళ. అండ్ ఇవాళ నుంచి మళ్ళీ డైలీ వ్లాగింగ్ షూర్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే ఈ వీక్ వ్లాగింగ్ కూడా సెట్ అవుతలేదు మనకి. అది అలవాటు ఉండి డైలీ ఫోన్ చేసి మాట్లాడి చేసే అలవాటు ఉంటేనే అది వ్లాగింగ్ కంటిన్యూ అవుతుంది. అది ఎంత ఇది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇట్లా మాడుతుంటే అది అర్థం కాదు, పీకదు అట్లా. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు డైలీ వ్లాగింగ్ ఇది షూర్ చేద్దాం అనుకుంటున్నా. యా, ఐమ్ ఫ్లెక్సింగ్ మై ఊప్ బ్యాండ్. కొత్తది కొన్నా, ఇవాళనే కొన్నా, ఇప్పుడే పెట్టుకున్నా. మాడతా దీని గురించి కూడా మాడతా. ఇది పీక్ అనమాట, పీక్ మోడల్. ఇది 29,000 పడ్డది. 3 వేరియంట్స్ ఉంటాయి. ప్రోది ఒకటి ఉంటుంది, మిడ్ వేరియంట్ ఒకటి ఉంటుంది, బేసిక్ కూడా ఉంటుంది. ఇది మిడ్ వేరియంట్ అనమాట. ఇది మస్తు అయిపోతుంది మనకు అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు ఇది పైన ఛార్జింగ్ కేస్, ఇది ఛార్జింగ్ పెట్టినాను ఇప్పుడే అనమాట. వాటర్ ప్రూఫే అన్నారు. నీళ్ళకు ఎంత ఒక 1 meter 2 meters లోపల పోయినా కూడా ఏం కాదు నీళ్ళల్లా అని చెప్పేసి అన్నారు. స్నానం కూడా చేయొచ్చు అన్నారు. కాకపోతే నేను తీసే స్నానం చేసిన. ఎందుకు అంటే ఇక కొత్త మురిపం ఎట్లుంటుంది, కొత్త కొన్న మురిపం ఇవాళనే పెట్టుకున్నా కదా, అందుకని 2 రోజులు అయితే మళ్ళీ యథావిధిగా దీని కూడా తిన్నాను షురు అయిపోతుంది. గది ఇప్పుడే వర్కౌట్ నుంచి వచ్చిన, తినేసిన తర్వాత మీతో మాడతా. ఓకే, సో దిస్ హూప్ బ్యాండ్ చెప్పిన ఆల్రెడీ దీని కాస్ట్ ఎంత పడ్డది ఏం కదా అని చెప్పి. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయా అంటే, మెయిన్ నేను తీసుకున్నది ఎందుకురా అంటే రికవరీ ప్రాసెస్. ఓకే, రికవరీ ప్రాసెస్ ఎంత మంచిగా అవుతుంది, ఏంది ఏం కదా అని. ఇంకొకటి, నేను ఇప్పుడు నా పైన నేను ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. ఎక్స్పెరిమెంట్ ఇన్ ద సెన్స్ డైట్లో కానీ, వర్కౌట్లో కానీ, యాక్టివిటీలో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్యులేషన్స్, చేంజెస్ అన్నీ పట్టుకొని వచ్చి ఏ ఫుడ్ బాడీకి ఎంత మంచిగా రికవరీలో కానీ, డైజెషన్లో కానీ, దీంట్లో కానీ, ఇంకా ఎవ్రీథింగ్ నా దీంట్లో అన్ని మీటర్స్ ఉంటాయి అన్నమాట. అన్ని పారామీటర్స్లో ఎట్లా వర్క్ అవుతున్నాయి అనేది చూసుకుందాం. అండ్ వర్కౌట్లో కూడా నేను చేసే చేంజెస్ అవి ఇవి. అండ్ ఇంకోటి ఫర్దర్గా మనకి వర్కౌట్ ప్లాన్స్ బిల్డ్ చేయడానికి దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎంతవరకు ఎంత అక్యురేట్గా ఎట్లా పనిచేస్తున్నాయి ప్రోగ్రామ్స్, ఏంది ఇంకా దాన్ని చూసుకోవడానికి. అండ్ ఓవరాల్గా హెల్త్ అంతా మానిటర్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు మనం కొన్ని అవి చేసినప్పుడు కూడా అవి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి మనకి, మన రికవరీలా, దీంట్లో అన్నిట్లా అని చెప్పి చెక్ చేసుకోవడానికి. ఒకటి గిరి పట్టుకుంది పోయి. ఆ బెంచ్లు చిన్నగా ఉన్నాయి కమర్షియల్ జిమ్లల్లో. ఈ ట్రెడిషనల్ బెంచ్లు మంచిగా పెడుతూ పవర్ లిఫ్టింగ్ కావాల్సిన బెంచ్లు అవి ఉండవు, చిన్నకి ఉంటాయి. ఇట్లుంటాయి అవి, ఏవి ఇట్లా పండుకునేవి. ఓకే, అవి ఈ మొత్తం ల్యాట్స్ అన్ని బయటనే పడతాయి మనకి. ల్యాట్స్ అన్ని బయట పడుతున్నాయి. లోడ్ ఎక్కువనప్పుడు తీసుకొని కొడుతుంటే అది ఇట్లా పట్టుకున్న టైం నొప్పి అవుతుంది. ఇట్లా అంటుంటే నొప్పి అవుతుంది. అది వేరే విషయం. చూసినా ఇట్లా టాపిక్లు వెళ్ళి ఇట్లా దాని మన ఈ విధంగా గుసాయిస్తారు. నేను మాడుకుంటా. సో అయితే గది ముచ్చట ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మనకి, ఇది ఇంకా నాకు ఇంకా యాక్చువల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది చార్జర్ అనమాట. ఇది తీసేస్తే నీకు ప్లేన్ ఇట్లా పట్టలేకుంటుంది అనుకో. సో ఇంకా దీంట్లో ఇది చూసుకోవాలి. దీన్ని మొత్తం కంప్లీట్గా నేను దీనిలోకి వెళ్ళేసి ఏంది ఏం కథ అనేది మొత్తం కంప్లీట్గా చూసుకోవాలి. ఇంకా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు దీని ఆపరేటింగ్ ఏందని చెప్పేసి. ఇప్పుడు నేను వర్కౌట్ వచ్చే వరకు బాడీ ఎంత స్ట్రెయిన్ అయింది అంటే 8.1% స్ట్రెయిన్ అయింది అని చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంది
8.1 స్ట్రెయిన్ అయిందని చెప్పి చూపిస్తుంది. నీ బాడీ ఇంత స్ట్రెయిన్ అంటే నువ్వు ఇంత ఇది పెట్టి చేసినావు, ఇంత స్ట్రెయిన్ చేసినావు బాడీని అని చెప్పి చూపిస్తుంది. అండ్ దాని తగ్గట్టుగా మళ్ళీ మనం పండుకుని మనం తీసుకునే ఫుడ్కి దానికి ఎంత ఇది అవుతుంది, ఓకే, ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఏం కథ అయ్యింది అని చెప్పేసి అవన్నీ చూసుకోవచ్చు మనం. ఓకే, సో అండ్ ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఇంకేం చూసుకోవచ్చు ఇన్ డీటెయిల్గా అని చెప్పేసి నేను కూడా ట్యూటోరియల్ చూసి ఫుల్ అయిపోయి మధ్యలో ఆగిపోయింది. సో అదనమాట, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఒక ట్యూటోరియల్ చూసి దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి అండ్ ఒక అథ్లెట్గా దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏమేమి ఫ్యాక్టర్స్ పైన మనం ఫోకస్ పెట్టుకొని ఏమేమి ఫ్యాక్టర్స్ రీడ్ చేసుకోవాలి, ఏంది ఇంకా అని చెప్పి నాకు కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు దీని గురించి. సో మొత్తం చూసుకొని అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వర్త్ ఇటా కాదా, ఏంది ఏం కథ అనేది ఒక 20 days తర్వాత వీడియో పెడతాను. ఎందుకంటే ఇది మనని బాడీ మొత్తం రీడ్ చేసి దీనికి మొత్తం ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఇది 1 week టైం తీసుకుంటుంది. ఓకే, 1 week అయిపోయిన తర్వాత నీ లెవెల్స్ నీకు ప్రాపర్గా చూపిస్తుంటుంది, ఇట్లా నీ బాడీలో ఇవి అవుతున్నాయి ఇవి కథ అని చెప్పేసి. ఈ వాళ్ళని పెట్టుకున్నావు కాబట్టి ఇంకా పారామీటర్స్ అన్నీ ఏం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏం రాలేవు. ఓకే, సో మొత్తం అయిపోయిన తర్వాత ఐ టెల్ యూ పీపుల్ ఇది ఎంతవరకు ఇది తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఇది నాకు 28,000 చిల్లర 29 పట్టుకో 29,000 పడ్డది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 1 yearకి మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ మెంబర్షిప్ తీసుకోవాలి, దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్ మెంబర్షిప్కి 23,000. అంటే ఇప్పుడు ఇది ఈ యొక్క ఈ ఛార్జర్కి ఈ ఛార్జర్ యొక్క ఈ కేబుల్కి ఈ ఛార్జింగ్ కేస్కి ఈ వాచ్కి ఇప్పుడు దీని రేట్ ఎంతరా అంటే ఆ 23 రెన్యువల్ కంటే మీదున్న 5,000 చిల్లరనే ఇదంతా. కాకపోతే రెన్యువల్ దీంట్లో ఏదైనా ఫ్యూచర్స్ ఉన్నాయో దాని రెన్యువల్కే 23,000 ఆ మెంబర్షిప్ దేని వెళ్తుందో అతనికి అదనమాట. సో విల్ సీ అండ్ I will try to do daily vlogs from today again. Let's go.